హాయ్ గైస్. ఆ మొక్క ఏంటో చూసారు కదా, లెమన్ గ్రాస్. మా మినీ గార్డెన్లో ఆ కుండీలో బాగా వచ్చింది. ఈ లెమన్ గ్రాస్కి ఎక్కువ ఎండ, అలాగే నీళ్ళు ఎప్పుడు పోసిన వెంటనే కిందకి దిగిపోయేటట్లుంటే చాలా బాగా పెరుగుతుందట. నా ఎక్స్పీరియన్స్లో కూడా అది నేను చూస్తున్నాను రోజు. ఆ, బాగా వచ్చింది. దాన్ని కట్ చేద్దాము అనుకున్నాము. ఈ సమ్మర్కి తెనాలి మా ఫేరీ వచ్చింది. వీడియో చేద్దాం అంటే ఇంకా ఎలాగూ అది కట్ చేస్తున్నాం కాబట్టి వీడియో చేద్దామని స్టార్ట్ చేసాము. ఇది మొత్తం కట్ చేసి నేను ఆ, ఉంచాను. చాలా ఉంది. దాన్ని యూజెస్ ఏంటో చూసుకొని వాడదాము అనుకున్నాము. అయితే మేము దీంతో ఈరోజు హెర్బల్ టీ చేసుకొని తాగుదాం అనుకున్నాము. అది ఎలా చేయాలో కూడా నేను యూట్యూబ్లో చూసే చేశాను. దీనికి ఏంటంటే జింజర్ వేసుకొని కొంతమంది ఈ హెర్బల్ టీ తాగుతారు. అలాగే కొంతమంది వేరే రకాలుగా వంటకాల్లో కూడా ఉపయోగిస్తారట. ఈ ఆసియా ఖండంలో ఎక్కువ ఈ లెమన్ గ్రాస్ యూజ్ చేస్తారట. ఇది సూప్స్, కర్రీస్లో వేస్తారంట. అది వేస్తే చాలా టేస్ట్ వస్తుందంట. ఇది కట్ చేస్తుంటేనే చాలా స్మెల్ వచ్చింది. చూడండి, మొత్తం కట్ చేశాను. అయితే ఇది చాలా ఆరోగ్యకరంగా, అంటే ఆరోగ్యం కోసం వాడే మందుల్లో వాటిలో కూడా దీన్ని యూజ్ చేస్తారట. జీర్ణక్రియకి సంబంధించి, అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే నిద్రలేమి, బీపీ అలాంటివి ఉన్నా కూడా ఈ లెమన్ గ్రాస్ ద్వారా లెమన్ గ్రాస్ యూజ్ చేసి చాలా అలా ఉపయోగించుకోవచ్చట. అయితే అలాగే కొన్ని దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఆ లక్షణాలు కూడా ఉన్నాయంట. దానికి కూడా చాలా యూజ్ అవుతుందట ఇది. మేమైతే ఇది చాలా రోజుల నుంచి లెమన్ గ్రాస్ అనుకుంటున్నాం. కానీ మొత్తానికి మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మేము నర్సరీ మేళాకి వెళ్ళాం కదా, అక్కడ ఈ మొక్క పట్టుకొచ్చాను. దాన్ని కట్ చేసి ఈరోజు టీ అయితే చేసుకున్నాము, తాగాము. చాలా బాగుంది. అంటే వీడియో మొత్తం వాయిస్ ఇవ్వడానికి అది ఓపెన్ ఇది అవ్వట్లేదు కాబట్టి నేను షార్ట్ కట్గా చెప్పాల్సి వచ్చింది. చూడండి గైస్, మీరు కూడా మీ గార్డెన్లో సులభంగా పెంచుకోవచ్చు. అలాగే దాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం పొందొచ్చు. మీకు ఎవరికైనా ఇంకా వేరే విషయాలు తెలిస్తే ఈ మొక్క గురించి నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ గైస్. అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను. హెర్బల్ టీ చేసుకొని మేము దీంట్లో హనీ యాడ్ చేసుకొని తాగాము. దాంట్లో జింజర్ కూడా వేసుకోవచ్చట. అయితే మార్నింగ్ ఎలాగో జింజర్ ఏబీసీ జ్యూస్లో తాగామని ఇది వదిలేసాము ఇప్పుడు జింజర్ వేయటం. బాయ్ బాయ్.